మామిడికాయ పులిహోర ఫ్రెండ్స్ చేసే విధానం ఒకసారి చూడండి. ఓ పుల్లటి మామిడి పండు కావాలి. పుల్లటి మామిడికాయ కావాలి ఫ్రెండ్స్. చూడండి ఈ సైజు పులుపు ఉండాలి మామిడి పండు. దీన్ని బాగా పీలర్ తోటి ఇదంతా చెక్కు తీసుకోండి. ఇలా చెక్కు మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్. చెక్కు తీసుకొని ఇప్పుడు తురుమాలి, బాగా తురుముకోవాలి. తురుముతాను చూడండి. ఇలా మొత్తం తురుముకోవాలి, సన్నగా ఇలా తురుముకోవాలి మొత్తం. తురుముకున్నాక ఇంకా ఇప్పుడు చూడండి ఏం చేయాలి. ముందుగా వండి పెట్టుకున్న రైస్ ఆరబెట్టేశాను, ఆరిపోయింది. పోపు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎలా పోపు వేయాలో. 2 స్పూన్ ఆయిల్, ఒకటి ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఒకటి, పల్లీలు, బాగా వేగాలి పల్లీలు కొంచెం లైట్గా. పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పొట్టు మినప్పప్పు ఫ్రెండ్స్ ఇది, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం, మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడాకు, మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ తురుము పెట్టినాం కదా అది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన అనేది పోవాలి కొంచెం. పసుపు కొంచెం సాల్ట్. రైస్లో మనం కొంచెం కలుపుకునేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వీటన్నిటి పట్టడానికి కొంచెం సాల్ట్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నంలో కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని. మొత్తాన్ని కలుపుకోవాలి ఇంకా బాగా. అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా కలిపేసాను, మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొంచెం పైన క్యారెట్ తురుము వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పైన ఒక చిన్న సైజ్ క్యారెట్ తురుముకొని వేసుకోండి. ఫైనల్గా అయిపోయింది మామిడికాయ పులిహోర ఫ్రెండ్స్. ఇలా